హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. గాయ్స్, కోళ్ళతో పాటుగా మేము 30 గొర్రె పిల్లలను కూడా పెంచుతున్నాము. ఆ గొర్రె పిల్లలు వాటికి ఏం ఫీడ్ ఇస్తాం, వాటిని ఎవరు తీసుకెళ్లి మేపుకొస్తారు, తెచ్చి ఎన్ని రోజులు అయింది, అవి ఎన్ని నెలల పిల్లలు తీసుకొచ్చి మేము మేపుతాం అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేస్తున్నాం గాయ్స్. ఈ వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ నాకు మెసేజ్ చేసిండు. మీకు గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా పెంచుతారో ఒక ఫుల్ లెంత్ వీడియో చేయని చెప్పిండు. ఆ బ్రో అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాం. గాయ్స్, మీరు వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు, అంతే. మేము ఈ గొర్రె పిల్లలను ఊర్లో మందలు ఉంటాయి కదా, రైతుల దగ్గర తీసుకుంటాం. 200-300 గొర్రెలను పెంచుతుంటారు కదా, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పెంచే బ్రీడ్ నే తీసుకుంటాం. ఇక్కడ పెంచే బ్రీడ్ ని తీసుకోవడం కారణం ఏంటంటే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి. మేము గొర్రె పిల్లలను వాటికి 3 months ఏజ్ వచ్చినాక తీసుకుంటాము. మేము మొత్తం 30 గొర్రె పిల్లలు తీసుకున్నాం. ఒక్కొక్కటి 6,000 రూపాయలు పెట్టి తీసుకున్నాం మేము గొర్రె పిల్లలు అన్నిటిని. మేము వాటిని కరెక్ట్ గా 3 నెలలు మంచిగా మేపి తర్వాత వాటిని మీట్ పర్పస్ కు అమ్మేస్తాం. మేము రోజు దానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చే వరకు ఏం ఫీడ్ ఇస్తాం అనేది చెప్తాను. వాటికి తెచ్చిన 1 month వరకు మొత్తం వేపాకు కొట్టి వేపాకు పెడతాం గొర్రె పిల్లలకు. అట్లా పెడితే వాటికి మంచిదట. అందుకే మేము ఒక 1 month వరకు మొత్తం వేపాకు పెడతాం. వేపాకును కూడా చాలా ఇష్టంగా తింటాయి గొర్రె పిల్లలు. వీటికి మొత్తం తేడానికి 1,80,000 రూపాయలు అయింది మాకు 30 గొర్రె పిల్లలకు. వీటిని రోజు మార్నింగ్ టైము మా నాన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా నాన్న తీసుకెళ్లి మొత్తం అడవిన మేపుకొని వస్తాడు. మార్నింగ్ అడవికి వెళ్లే ముందర బియ్యం కడిగిన నీళ్లు, బియ్యం వంచిన గంజి ఉంటది, ఆ గంజి తాగి వెళ్తాయి అడవికి. అడవికి వెళ్లి మొత్తం చిన్న పచ్చగడ్డి ఉంటది, ఆ గడ్డి మేపుకొని వస్తారు ఇంటికి. ఈ గొర్రె పిల్లలను కాయడం చాలా రిస్క్. ఎందుకంటే మనం కాయడానికి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో పెద్ద పెద్ద గొర్రె గుంపులు వస్తాయి, ఆ గుంపులోకి వెళ్ళిపోతాయి. ఆ గుంపులోకి వెళ్ళినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఆ ఉన్న ప్లేస్ లో మొత్తం క్లీన్ చేయాలి. మళ్ళీ ఆ వచ్చే వరకు మా అమ్మ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇది వేరుశెనగ పొట్టు, దీన్ని బుడ్డ పొట్టు కూడా అని అంటారు మా సైడు. దీన్ని మొత్తం ఒక 2 ఎకరాలు మొత్తం స్టోర్ చేసుకున్నాం. ఎకరాకు వచ్చి 4,000 రూపాయలు ఉంటుంది. వీటిని కూడా గొర్రె పిల్లలకు పెడతాం. ఈ బుడ్డ పొట్టు రోజు ఈవినింగ్ టైం పెడతాం. 30 గొర్రె పిల్లలకు ఈ సేరు దగ్గర, ఈ సేరు 1 kg ఉంటది. మొత్తం 5 kgలు పోసుకుంటాం. మక్కలు బియ్యం కలిపినవి. వీటిని మొత్తం ఒక బోలలో పోసుకుంటాం. 4 బోలలు ఉంటాయి. ఆ బోలలో మొత్తం పోసి వాటికి మొత్తం తినడానికి ఫ్రీగా ఉంటది ఈ బోలలో పోస్తే. ఈ బోలలో పోసిన తర్వాత పాత డ్రమ్ ఉంటే ఈ విధంగా సెట్ చేసి పెట్టినాం కథలు కట్టి. తర్వాత నెక్స్ట్ బాలామృతం పౌడర్ ఉంటది కదా, ఈ పౌడర్ మొత్తం అన్ని దాంట్లో పోసుకోవాలి. ఫస్ట్ మక్కలు బియ్యం కలిపి ఉంటాం కదా, వాటిపైన ఇట్లా మొత్తం చల్లుకోవాలి అన్ని దాంట్ల మీద. చల్లుకున్న తర్వాత ఇది చల్లుతే ఏమైందంటే ఇది కొంచెం తీయగా ఉంటది, చాలా ఇష్టంగా తింటాయి గొర్రె పిల్లలు కూడా. ఇవి పోసిన తర్వాత వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మొత్తం ఇట్లా చిలకరించి మొత్తం మిక్స్ చేయాలి. బియ్యం మక్కలు మొత్తం కలిసేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత మంచిగా కొంచెం మొత్తం అంతా కలుస్తుంది కాబట్టి మొత్తం తీయగా ఉంటది. గొర్రె పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటాయి. మేము ఎప్పటి నుండో ఇట్లానే పెడుతున్నాం గొర్రె పిల్లలకు. మేమైతే వీటినే ఉపయోగిస్తాం మా గొర్రె పిల్లలకి. మాకైతే మంచి గ్రోత్ అనేది కూడా బాగానే ఉంది గొర్రె పిల్లల లోపల. మీరు ఇంకేమేమి యూజ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గొర్రె పిల్లలకు మొత్తం దానా రెడీ చేసి పెట్టినా, ఇంకా ఇవి చాలా ఇష్టంగా తింటాయి గొర్రె పిల్లలు. చూడండి ఎట్లా వరకు వస్తున్నాయి గొర్రె పిల్లలు. వాటిని తినడానికి చాలా ఆతృతగా వరకు వస్తాయి గొర్రె పిల్లలు. అన్ని వచ్చిన తర్వాతనే అవి ఓపెన్ చేస్తే లోపలికి పోయి తింటాయి. కొన్ని వెనక ముందర వస్తుంటాయి కాబట్టి అన్ని వచ్చే వరకు అట్లే స్టాప్ చేస్తాం గొర్రె పిల్లల్ని. స్టాప్ చేసి అన్ని వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తింటాయి. ప్రస్తుతం వీటి ఏజ్ వచ్చేసి 6 to 7 months ఉంటాయి. వీటి బరువు వచ్చేసి ఒక్కొక్కటి 15 kgల నుంచి 20 kgల మధ్యలో ఉంటాయి ఈ గొర్రె పిల్లలు. తినడానికి ఎదురు చూస్తున్నాయి అన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసి. చూడండి ఎట్లా తనలాడుతున్నాయో చూస్తున్నాయి. ఈ గొర్రె పిల్ల దగ్గరకు వచ్చి కెమెరా తీస్తుంటే ఇంకా చూడండి ఓపెన్ చేసేసరికి ఊరుకొస్తున్నాయి. మొత్తం ఒక్కడికి కింద మీద పడుకుంటూ వస్తున్నాయి. వచ్చి అన్ని మొత్తం తినేస్తాయి. ఈ మొత్తం తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఇవి తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బుడ్డ పొట్టు పెడతాం. వేరుశెనగ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు పెడితే మొత్తం తినేసి పడుకుంటాయి. ఇంకా మార్నింగ్ లేవంగానే వేపాకు పెడతాం. ఆ వేపాకు తిని అడవికి వెళ్ళొస్తాయి. ఇంకా రోజు ఇదే రొటీన్. ఇంకా గొర్రె పిల్లలకి ఇలానే 3 months ఈ విధంగానే పెంచుతాం గైస్ మేము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.